ఈ దసరా నెరుడు లెక్కుండది బ్యాంచర్ జమ్మి వెట్టి చెప్తాడు. నా బట్టలు పాసింగలు అయితే ఎట్లయితే గట్ల చూసుకుందాం. Every beginning has an ending, but Ammavari blessings will always stay with us. After 9 days of devotion and celebrations, today we are sending off our beloved Durga Mata with love and prayers. Mana uru, mana pandaga, mana style. This is Akshay and welcome to the most colorful celebrations ever. And welcome back to the another crazy vlog. ఈరోజు వ్లాగ్ వచ్చేసి దుర్గామాత నిమజ్జనం అయితే జరుగుతుంది. ఇందులో మహిషాసురి సంహరణ జరుగుతుంది అండ్ దుర్గాదేవి ఊరేగింపు కూడా జరుగుతుంది. ఈరోజు అయితే సెలబ్రేషన్స్ ఎట్లా చేసినాం అన్నది వ్లాగ్ మొత్తంలో ఉంది. చూసేటప్పుడు అయితే ఖచ్చితంగా హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే చూడండి. లెట్స్ గో. నరకాసుడి కోసం ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఇందులో మొత్తం క్రాకర్స్ అన్ని నింపి క్లాత్తో కవర్ చేశారు, గడ్డితో కవర్ చేశారు. దీన్ని మొత్తం హ్యాండిల్ చేస్తుంది గంగాధర్ అన్న. జస్ట్ మధ్యలో ఫ్లెక్స్ వస్తుంది అంతే కదా. అంతే పెట్టిరా పటాకులు పెట్టిరా. చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మల్లేశ్వరి చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి. ఏడ పెడతారు మీద లేస్తాయి మీద మొత్తమా. మా షార్ట్ లేవురా, షార్ట్లు లేవా. ఇక ఇట్లా నడుస్తున్నాయి ప్రిపరేషన్స్. మహిషాసురుని సంహరించడానికి ఈ ప్రిపరేషన్స్ అన్నీ జరుగుతున్నాయి. సో ఎండ్ దాకా అయితే చూడండి, మంచి మజా ఉంటుంది వీడియోలో అయితే. మొత్తానికి అయితే మహిషాసురుని అయితే ఇట్లా తయారు చేసారు. స్వామి ఇవేంటి అసలు? షూస్ అవి ఫాస్ట్ ట్రాక్ షూస్? ఇది ఫాస్ట్ ట్రాక్ షేర్ పటాకులు పెద్ద బ్రాండ్, మస్తు కాలుతాయి, బాగా సౌండ్ వస్తాయి, పెద్ద ఉంటుంది షేర్ పటాకులు. ఇది చాలా కాస్ట్ ఉంటాయి. ఓకే, బాగా సౌండ్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ పార్ట్. చెప్తావా వాట్ ఇస్ ద బ్యాక్ స్టోరీ బిహైండ్ మహిషాసురుడు? చెప్పు. అసలు మహిషాసురుని ఎందుకు కాలుస్తాం? అసలు దుర్గామాతనే మహిషాసురుని ఎందుకు కాల్చింది? దీని గురించి మీకు తెలిసింది చెప్పు. మహిషాసురుడు ఘోర తపస్సు చేశాడు. ఏ పురుషునితోని మరణం ఉండద్దని వరం కోరుకుంటాడు. స్త్రీలని లైట్ తీసుకుంటాడు. ఫస్ట్ స్త్రీలని లైట్ తీసుకొని పురుషులతోని మరణమే ఉండొద్దని బ్రహ్మదేవుని వరం కొడతాడు. సరే అని బ్రహ్మదేవుడు వరం ఇస్తాడు. అప్పుడు మహిషాసుడు ఏం చేశాడంటే అందరినీ హింసిస్తాడు, మొత్తం అల్లకల్లోలం చేస్తాడు, అంత లోకాలన్నీ కష్టాలు పెడతాడు. అప్పుడు శివుడు బ్రహ్మదేవుడు ఏం ప్లాన్ చేశాడంటే ఒక స్త్రీ రూపంలో ఒక అమ్మాయికి వరం ఇస్తాడు, ఒక పుత్రిక పుట్టేలా వరం ఇస్తాడు. ఎట్లా వరం ఇస్తాడంటే ఇంద్రుడి నుంచి ఇంద్రధనస్సు, శివుడి నుంచి త్రిశూలము, కృష్ణుడి నుంచి శ్రీచక్రము, ఇట్లా ఒక్కొక్క దేవుడి నుంచి ఒక్కొక్క అస్త్రము అమ్మవారికి ఇచ్చి వరం ఇస్తాడు. అప్పుడే అమ్మవారు వచ్చి మహిషాసురుని సమాధిస్తారు. స్వామికి తెలుసు, బ్యాక్ స్టోరీ తెలుసు. నైస్ ఇన్ఫర్మేషన్, నాకు కూడా తెలియదు. ఇగో చూసిరుగా మా ఇద్దరు పైల్వాన్లు, వాళ్ళ పైల్వాన్ల చేతిలో పెద్ద పెద్ద కట్టెలు ఉన్నాయి. ఏ గొడవ జరగాలన్న ఆలోచన వచ్చినా వేసేస్తారు. గొడవ రాకుండా ముందే గొడవ రాపేస్తారు. ఏమైనా ఎక్కతక్క కథలు చేసిరు అనుకో కథం. మా బుద్ధరాజులు, మా బౌన్సర్లు, మా పైల్వాన్లు ఇప్పుడు ఇవ్వదాకా మేము మోటివేషన్ ఇచ్చినంత వేస్ట్. వీళ్ళు గొడవలు వస్తామంటే ఇలా గొడవలు చేసుకుంటారు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఇది కానీ ముట్టించి సీదా పోయి ఆ బొక్కలే వచ్చింది అనుకో, అవు పాట వస్తుంది. నేను అట్టిగా పోతలేను.
ఓ వాట్ ఏ షాట్. జరుగుతలేదు అసలుకి. అందుకే చెప్పిన బాటిలో పెడదామంటే మీరు వింటారు. ఇటే పెట్టు అదే మరి ఆయన తట్టు పోయింది అనుకో. డన్ ఈయన చేతులు పట్టుకోరే ఉన్నదిరా పొడిసేటి పొద్దులోనా మంకాలి ఎంత ముద్దుకున్నది, మంకాలి ఎంత ముద్దుకున్నది, మంకాలి పదునైన కత్తులతో. दरबार सजाया है आपका मपदारो शेरों वाले, शेर पे हो के सवार तुम चले आओ मेहरा वाले. श्रीगल्ल तल्ली सिंहाల మీద బాపుడే చుట్టేసు పెద్దమ్మ, గుళ్ళు గుట్టల గుడిలోన ఉంది బాపుడే చుట్టేసు పెద్దమ్మ. శ్రీగల్ల తల్లి సింహాల మీద బాపుడే చుట్టేసు పెద్దమ్మ. ఆచార మందు రామరామో అమ్మాని ముందు రామరామ, బొత్తాబోనాలు రామరామో దించి భక్తులు రామరామ. ఏడుగురు అక్క చెల్లెళ్ళలో నా అమ్మ పెద్దదని ఆరతులిచ్చి నగేటు వెతిన దారి మై సమ్మో మై సమ్మ మై సాయం పొదవే మై సమ్మ మాయాదారి మై సమ్మో మై సమ్మ మై సాయం పొదవే మై సమ్మ మై సమ్మ మై సమ్మ మై సమ్మ మై సమ్మ నన్ను కబరబెట్టి నన్ను
లగ్గమాయ అరే లగ్గమాయ లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి రేణుకమ్మ లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి జగదగ్ని మునితోని ఓ లచ్చ గుమ్మడి జగజ్జనని లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి పుట్టలో పుట్టిన పుత్తడి బొమ్మ బాయిలో వెలసిన బంగారు బొమ్మ బల్లాలు పత్తులు విడిచిపెట్టిందమ్మా DJ Shiva from NTR Nagar. మొగాలి రాగులో ఉన్న గంట గజగట్టి ఆడాలి రాచిన అమ్మవారి ఊరేగింపు అచ్చం కన్నుల పంట రంగరంగ వైభవంగా రంగులు జల్లాలంట అమ్మ డంగురు డంగురు డంగురుమా అమ్మ డంగురు డంగురుమా అమ్మ డంగురు డంగురు డంగురుమా అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా అవి దసరా ఏమి అంతేనా
నడుమ బావాని చూడు 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 దుర్గమ్మ చూడు భక్తుల నడుమ బావాని చూడు 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 దుర్గమ్మ చూడు భక్తుల నడుమ బావాని చూడు 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 దుర్గమ్మ చూడు భక్తుల నడుమ బావాని చూడు జై శివాజీ జై భవానీ జై భవానీ జై శివాజీ నమ పార్వతీ పదే హర హర మహాదేవ్. సక్సెస్ఫుల్గా 9 days కంప్లీట్ చేసుకొని దేవి నవరాత్రులన్నీ కంప్లీట్ చేసుకొని నిమజ్జనానికి అయితే సిద్ధంగా ఉంది దుర్గమాత. అయితే మొన్న పడ్డ వర్షాలతోనైతే మా చెరువు మొత్తం నిండిపోయింది. నిండిపోయి ఇప్పుడు నిమజ్జనానికి చేయడానికి కొంచెం కష్టంగానే ఉన్నది. ఆల్రెడీ రోడ్ దాకా వాటర్ వచ్చేసినాయి. కొంచెం లోపలికి పోయేదాకా ప్రాబ్లమే. చూడండి ఏం చేస్తారు. ఇస్తారా नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे हरण्ये रणे दारुणे शत्रुमध्ये अलरे सागरे प्रान्तरे राजगृहे त्वमेका गतिर्देवी निस्तारनौका नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे अपारे महाविस्तरे अत्यन्तघोरे विपत्सागरे मज्जतां देवता त्वमेका गतिर्विस्तारहेतु नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे नमश्चण्डिके चण्डदुर्दण्डलीला खण्डिता खण्डिता शेषशत्रो त्वमेका गतिर्देवी निस्तारबीजम् नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे त्वमेवाघभावाधिका सत्यवादिनी यजाता जितक्रोधनात् क्रोधनिष्ठा इडपिङ्गला त्वं सुषुम्ना च नाडी नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे नमो देवी दुर्गे शिवे కాదు దీంతోనే రివర్స్ అయిపోతుంది కదా. सत्यरुन्द्रस्वरूपे